బేసిక్‌గా ఏంటంటే, మన పెర్సెప్షన్‌ని బట్టి ఉంటుంది. అంటే మనం ఎదుటి వాళ్ళని ఆలోచించే తీరుని బట్టి. మనం నిస్వార్థంగా ఆలోచించడం, స్వార్థంగా ఆలోచించడం. ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే, ధర్మారెడ్డి తన బిడ్డ చనిపోతే గూడా వెంటనే వచ్చి పరిగెత్తుకుంటూ ఉద్యోగం చేశాడు. అంటే కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే, నేనెప్పటికీ బాధపడతా. మనకి ఆ సేవ చేసే అదృష్టం ఇవ్వలేదే దేవుడు అన్నటువంటిది. అంటే చేశాం. ఏది? రిపోర్టర్‌గా చేసే సేవ. అట్లా కాకుండా ఇంటర్నల్‌గా అందులోకి వెళ్ళే సేవ చేసే ఏ బోర్డు పైన మనకి ఇవ్వలేదు గదా! అక్కడ దేవుడి సమక్షంలో ఉండటం అనేటటువంటిది దేవుడిచ్చే అదృష్టం అండి. మన నుదుటన రాసే రాత. నేను ధర్మారెడ్డి మీద స్టోరీలు రాసా ఇంతకుముందు. నేను రాసిన స్టోరీల తర్వాత అనేక మార్పులు చేయాల్సొచ్చింది. నేను అక్కడ టీవీ నైన్‌లో పనిచేసిన టైంలో రాసిన వార్తలకి. ఓ రకంగా టగ్ ఆఫ్ వార్ నడిచింది మాకు. నా మీద ఆయన మా బాస్‌కి మాట్లాడడం గావచ్చు, తర్వాతన చేయడం గావచ్చు, రమణాచారి గారితో. కానీ ద్వేషించుకోలే మేము ఒకళ్ళకొకళ్ళు. పాలసీ పరమైనటువంటి మార్పులు నేను ప్రస్తావించేవాడిని. మొదట విభేదించిన తర్వాత ఆళ్ళు మార్చుకున్నారు అనేక ఇష్యూస్. ఇదే లడ్డూ తయారీ విషయంలో గావచ్చు, లేకపోతే రూమ్స్ విషయంలో గావచ్చు, భోజనాల విషయంలో గావచ్చు, నీళ్ల ఏర్పాటు విషయంలో గావచ్చు, ఇట్లాంటి అనేకం జరిగినాయి. అంటే అది సైద్ధాంతిక అంశాలు కాదు ఇక్కడ. సదుపాయాల అంశం మీద విభేదించుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే, సెంటిమెంట్‌ని హర్ట్ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ధర్మారెడ్డి నాకు తెలిసి ఎట్లాంటి పాపాలు చేస్తాడని నేను అనుకోను. అలాగే కరుణాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, ఎవరైనా సరే అక్కడ దేవుడి సమక్షంలో అన్యమతం కోసం ఇట్లాంటి తప్పులు చేయగలుగుతారు అని నేను అనుకోను. దేవుడు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తారని నేను అనుకోను. ఇది నేను చాలా బలంగా నమ్ముతా. అక్కడ తప్పులు జరుగుతాయి. తప్పులు నేనే ప్రస్తావించా. అనేక ఇష్యూస్‌ని నేను రాసినన్ని వార్తలు